ఈ అమ్మాయిని చూడు, క్యూట్గా ఉంది కదా, ఆగు, తొందరపడకు. వాళ్ళ అమ్మ గవర్నమెంట్ జాబ్ కోసం వాళ్ళ అమ్మని చంపేసింది. ఆగాగు. ఈ కథ రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది. ఈ అమ్మాయి పేరు ఆయుషి శర్మ, వాళ్ళ అమ్మ పేరు నీరజ్ శర్మ. తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయుషి శర్మ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆ జాబు వాళ్ళ అమ్మకు వచ్చింది. ఈ అమ్మాయికి ఆ గవర్నమెంట్ జాబ్ కావాలని సుపారీ ఇచ్చి మరీ అమ్మని చంపించిన తర్వాత ఈ కథని చాలా బాగా ప్లాన్ చేసింది. రోడ్డు మీద వెళ్తుంటే ఒక కారు వచ్చి గుద్దేసింది, నాకు ఎటువంటి సంబంధం లేదని. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఏంటంటే ఈ అమ్మ 7 లక్షలు సుపారీ ఇచ్చి ఒక 7గురిని పెట్టి వాళ్ళ అమ్మని చంపించింది గవర్నమెంట్ జాబ్ కోసం. చూడడానికి అంత బాగుంది, చదువుకుందా అంటే ఏం చదువుకుందో తెలియదు, కానీ అంత క్రిమినల్ మైండ్తో ఎలా ఆలోచించగలిగింది, ఒక్క గవర్నమెంట్ జాబ్ కోసం వాళ్ళ అమ్మని చంపించడానికి ఎలా రెడీ అయింది? వీటన్నిటికీ కారణం ఫ్రీడమ్. అనవసరమైన ఫ్రీడమ్ ఇచ్చి ఇలాంటి కొందించుకుంటారు పేరెంట్స్. ఒక గవర్నమెంట్ జాబ్ కోసం అమ్మని చంపడం ఏంది? చదువుకున్నా వస్తుంది, ఇంకేదైనా డబ్బు కట్టినా వస్తుంది, ఇంకేదన్నా చేసుకుని బతకొచ్చు. వానమ్మ జీవితం తల్లిని చంపడం ఏందివా జాబ్ కోసం? ఈ కేసు ఇప్పుడు చాలా గట్టిగా జరుగుతుంది. ఆ అమ్మాయితో మాట్లాడుతున్నా కూడా నేను తల్లిని చంపించిన, తల్లి చనిపోయిందన్న పశ్చాత్తాపం నాకు ఎక్కడ కనిపిస్తలేదు. చూసిన వీడియోలలో పోలీస్ ఇంట్రాగేషన్లో కూడా ఏమో మామూలు కథ పడలేదు. ఏమో డబ్బుల కోసం, ఆస్తుల కోసం ఇంతకుముందు కూడా చాలా గొడవలు జరిగిందంట ఇంట్లో. కానీ ప్రతిసారి వాళ్ళ అమ్మ వెనకేసుకొస్తే వచ్చేది, కాంప్రమైజ్ అయ్యేది. కానీ ఈసారి వినదు, ఇక ఇయ్యేదని ఫిక్స్ అయిపోయి సుపారీ ఇచ్చి చంపించేసింది. మహాతల్లే. ఈ అమ్మాయికి ఏం చెప్పాలో, ఎలా చెప్తే అమ్మాయికి అర్థమవుతుందో కూడా తెలియదు. కానీ మంచి ప్లానే వేసింది. అనవసరంగా ఒక అమ్మాయికురాల్ని చంపేసింది. అసలు ఆ మైండ్ ఏడికెళ్ళి వచ్చిందో, అంత డేర్ ఏడికెళ్ళి వచ్చిందో, చంపితే నేనేమైపోతానన్న ఆలోచన లేకుండా ఎలా చేసిండో తెలియదు. కానీ ప్లాన్ చేసింది, చంపేసింది. ఇప్పుడు ఈమెకి ఎటువంటి శిక్ష పడుతుంది, ఎలా మూవ్ ఆన్ అవుతుందో తెలియదు. కానీ ఇంకా కేసు ఇంకా నడుస్తూనే ఉంది, కోర్టులోనే ఉంది. దీని అప్డేట్స్ ఇంకేమైనా వస్తే దాని మీద కూడా ఒక వీడియో చేస్తా, వెయిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.